ఏటా వండుకుంటా బూడిద గుమ్మడికాయ కూర? ఏడాది అదే నేను చెప్పి ఎండాకాలం బట్టి ఎటొక్క కూర అన్నది ఇస్తాం. ఎండాకాలం మే నెలల మంచిగా సల్వ ఎండకు చల్లగా ఉంటుందా? చాలు మసాలా అన్నీ వేసుడే. ఏమేమి వేసుడు? మసాలా అల్లం ఇంత చింతపులుసు కూడా పోతుంది. కోడి కూర ఎట్లా పడుతుందో ఇంట్లో అట్లది గుమ్మడికాయ కూరలా. గుమ్మడికాయలు వేయాలి కానీ ఈ గుమ్మడికాయలు వేస్తారు. నువ్వు ఎప్పుడన్నా వండినావా బూడిద గుమ్మడికాయ కూర? నేను ఎప్పుడు వండలే కానీ తింటాననేది అయితే ఎరక. మా పేరు వండుతాడు. ఎట్లా వండుతాడని చూస్తానందుకు చూస్తానా. అగ్గిజేయ అగ్గిజేయ లోనకు తప్పు అగ్గి అంత ఊదు. అది ఎంతసేపు అవుతుంది పొయ్యి మీద పెట్టి? గుమ్మడికాయ అప్పుడే ఉడుకుతుంది. అది మెత్తది కులమా. ఏ గుమ్మడికాయ? మన గుమ్మడికాయ తీయండి. రాస గుమ్మడికాయ. ఇది ఇది అట్లా కాదు కదా, సానసేపు ఉడుకుతుంది. పెద్ద కూర గుమ్మడికాయ కూర అని మన చెప్పిపోయిందానే. నేనే అంటాను రాజా, చెప్పేది నేనే అంటాను. మంచిగా ఉంటుంది. దాంట్లో అల్లం మసాలా వేసుడంటే ఇది కొత్త గింట అనే. అల్లం మసాలా వేసుడంటే కొత్త గింటానా. చూడు బౌలలో చూడు. ఎప్పుడు దొక్కుతారు మళ్ళా? ఒక ఘాటి కూడా ఈ బుగ్గపడి అయిపోయింది. మళ్ళీ ఎంత ఎప్పుడు కొనాలి దాన్ని? 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుంది ఈ బుగ్గపడి. అందుకని గుడ్డు కూడా వస్తుంది పళ్ళు కూడా. కన్నా చూడు గాన గిట్టున్నది. గిన్నెల కూడా మరి ఏడబెట్టింది. తెస్తానవానే? ఏమేమి తెచ్చినావు? ఇదిగో అల్లం మసాలా. ఎక్కడికి పోయినావు? ఎక్కడికి? వెంకటయ్య కాడికా? సమయ కాడ లేవా? ఏమి కానీ పిలవాలి కాదు అంతే. మరి కొద్దిగా నీళ్ళు పోసిన అది అది మాడేటట్టుండే. మరి నువ్వు లేట్ అవుతుంది కదా అని చెప్పి కొద్దిగా నీళ్ళు పోసి కలిపిన. ఏం కాదు కొద్ది అట్లే ఉండాలా? మరి నాకు ఎప్పుడు అండలేదు, నాకు అండరాదు కదా. కొద్దిగా నీళ్ళు దిక్కాలి, నీళ్ళని దిక్కాలి. మరి నాకు మరి మాడిపోతే మళ్ళీ నువ్వు దూరం పోయినావు కదా దుకాణం కాడికి, వచ్చేసరికి మాడిపోతే మళ్ళీ చికాకు అవుతుంది. ఇప్పుడు అవి పిక్కేసరికి మంచిగా ఉడుకుతుందా? ఉడికితే ఎట్టుంటుంది? ఎట్లుంటుంది? మంచిగా ఉంటుంది. ఇది తింటే మనసులకు బలమే కానీ గుమ్మడికాయ కూర తింటే ఇక వేడి చేయది. అరే ఏడాదికి ఒక రోజు ఇది ఇదా. ఇంకా దొండకాయలు కూడా మన దొండకాయలు అంటే ఇక్కడ అడిగిన దొండకాయ దొండకాయలు అవి అడవిలో ఉంటాయా దొండకాయలు? అడవి దొండకాయలు అవి మన కాకరకాయలు మంచిగా ఉంటాయి. అవి సేదు బాగుంటాయి అటగా.
అంటే అవి మంచిగా ఉంటాయి ఆ. మన పుల్లకంద పుల్లకంద సరే ఊళ్ళోనే ఉంటుందా? పుల్లకంద ఇంకోటి ఏదో బండి గురించి ఏదో ఏదో అంటారు కదా, బయట కొట్టే కాదు కూడా పక్క అది అది ఇంకా మంచి అది ఇంకా అది అది కూడా అసలుది. అవి ఏమిటికి పని చేస్తాయి? మనము కాలు చేతులు నొచ్చినా ఆ. అది తింటే అది బయటకు వచ్చే కాదు. తింటావా నేను? ఇరుగా అయ్యా నేను ఒక్కడే కాదు అందరు తింటాను ఊరంతా. అందరు తింటలే. మరి మాడిపోతుంది గిట్ట చూడు. నీళ్ళు ఇక అల్లం మసాలా ఇంగ్లీషుడేనా? మంచిగా ఉంటుందా అన్నట్లయితే? ఉంటుంది ఆ? మొత్తం ఆ. అదేంటిది గంట కవర్లా? అదే పసుపు పసుపా? ఇలా పోయలేదు ఇలా పోయి ఇలా పోయలేదు అయితే ఇలా పోతాను. మరి బరాబర్ డబ్బాలు పోయి కింద పోసి కండ్లు కనపడక. ఆహా. కారం ఉన్నదా? కొత్త కారమా పాత కారమే? కొత్త కాదు కొత్త కారమేనా? కొత్త కారం మస్తు ఉంటుంది. ఎర్రా మా అదేంటి పసుపానే చెప్పుకుంటాయి. పసుపాను సానేయకే సానేత ఖరాబ్ అవుతుంది. ఇక అంటే పచ్చ ఉండాలి బాగా పచ్చగా ఉండాలి నానే. ఏం కాదు మంచిగానే ఉన్నది. నీతో కూడా పోయి తినే బాగుంది. తింటా ఇవాళ అనుకుంటాను దీన్ని దాన్ని ఇంటి వదిలిపెట్టాం కానీ మళ్ళీ కూర కూడా చేయబుద్ది అయితే. అంతేనా? మంచిగా ఉంటుంది కా మంచి కాదు మంచిగా ఉన్నదిగా. చూడు రంగు వచ్చిందా లేదా కూర? వచ్చింది. మంచి రంగే ఉన్నది. అదేంటిది ఉప్ప? మంచిగా ఉన్నది. మళ్ళీ కొద్దిసేపు ఉడకబెట్టుడేనా? ఉడకాలనే కొద్దిగా అట్లా ఇప్పుడు ఇవన్నీ వేసిన కదా కొద్దిగా కొద్దిసేపు అట్లా ఉండాలి. ఇట్లా పెట్టి అక్కడ పెడితే ఇక ఓకే మంచిగా ఉంటుంది. నువ్వు ఇవాళ కొట్ట పోయి తిను. మంచిగా ఉంటుందా? మంచిగా ఉంటుంది. నువ్వు ఇంత కొట్ట పోయి తిను. నేను ఎన్నడూ తినలే. నువ్వు ఎన్నడూ తినకుండా ఇవాళ దించోడు. మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుంది. హల్వా కాదా మంచికి గుమ్మడికాయ? అంతేనా? అది సత్య పంట తీరు దానికి ఏమన్నా మందా మాక? గట్టి కావాలి. మరి అగ్గి అగ్గి చెయ్యి. గట్టి కావాలి. అస్సలుగా ఉన్నది. నువ్వు దించు తీయాలి కొట్టబోయి తింటుడు ఎట్టుంటుంది దీని వాతావరణం. తింటానే పెద్ద నువ్వు అనుకుంటాను తిను కొట్టబోయి ఇంత కొట్టబోయి తిను. మళ్ళా చేయమని నువ్వు అనకపోయేసు. అంతేనా? నేను ఎన్నడూ తినలే. తిని చూస్తా అలా. ఈ గుమ్మడికాయ కూర ఎన్నడూ తినలే నేను.
నువ్వా ఆ, నువ్వు ఇవాళ కూడా పోయి తిను ఆ. మళ్ళా పేపర్ నువ్వు మళ్ళా అంటూ నేను ఇవాళ చూడు ఇప్పుడు ఇవన్నీ వేసినాక మళ్ళీ నూనె పోసి తాలింపు వేస్తా ఆ. ఇక ఎట్లా ఉంటుందో సరే వెనక ఇవ్వాలి ఇప్పుడు ఇక్కడ నేను ఒక్కడే ఇది ఆ, మన కూడా ఇవ్వాలి తినాలి ఇన్ని పెద్దవలేదు ఆ. అందుకే ఇంత గట్టిగా ఉంటానులే. అంతే మరి ఇప్పుడు కూడా కూలికి పోతానమంటే చూడు మరి. మొన్న పోయినావా ఆయన కూలికి? పోయినా ఏం ఉసుకపోయినా? పుష్కపోయా గీలకు పోయినా గీలకు ఎంత ఎంత పడ్డాయి? ఎంత? 200 ఇచ్చిండా? పట్టుకుపోతాను. ఇవన్నీ ఇట్లా కూడా పోతా మంచిగా ఉన్నది కా మరి కూర, మంచిగా సూపర్ ఉన్నది, మంచిగా ఉన్నది. చూసినాక మంచిగా ఉన్నది చెడ్డ ఉన్నది నువ్వే చెప్తావు దాని రుచి. ఆ? అదేంటిది? మసాలా పోతావా? కాదు తాలింపు వేసుడు. తాలింపుకి ఇప్పుడు కాదు తర్వాత తినుడే మరి ఇవాళ. నీళ్ళ దగ్గర పడ్డాయి. వేసి ఆ. తాలింపు వేసుడు నూనె పోసి గంతేనా? అస్సలు గుర్తుండే అబ్బా నువ్వు దుకాణం కాడికి పోయిన వల్ల మాడిపోయేటట్టుండే. నేనేం చేసినంటే తీసిన మంచిగున్నది ఇవాళ అస్సలు నేను నీకు దీన్ని తినాలనే నేను పోసిందే ఎందుకు రోజు ఇదే అనుకుంటానా ఇట్లా అలా రోజు నీ పెద్ద ఏమంటానంటే రోజు నీసే అవుతుంది ఇక అది ఏం చేయకుండా మంచిగా నువ్వైతే నేను దాన్ని ఒక నేను ఈ జతనే దాంతో చెప్పరే ఏదైనా మంచి కూర అండి అన్నది. ఇక నీ ఇష్టమైన కూర చేసుకోమని అదే అన్నది. ఇక నాకు ఇది మాది పడ్డది ఎత్తానన్నగా ఇక దీన్ని ఇలా అండాలి, అబ్బా ఏడు తినాలి. మంచిగా లేదు సూపర్ ఉన్నది, సూతనే తినబుద్ధి అవుతుంది. దానికి చేసినాక మాట ఇంకా దాని తగ్గట్టు నీకే నూనె పోసే నాకు దాంతో కుమ్మరి మళ్ళీ తినాలని ఇలా దీని ఉపాయం చెప్పింది. అక్కడ ఊరికి నువ్వు తీసుకురా తీసుకుంటా తింటనే తింటున్నాడు కాదు తిండే కావాలి, మంచిగా ఉంటుంది టేస్ట్. ఇదే కావాలని ఎప్పటిందో చేసుకుంటామన్నా మాది కుదరలేదు. అయ్యారా చెట్టు చేసిన బుడుగు గుమ్మడికాయ కూర. అబ్బా అంత బాగా లేరా
చాలా అరే శివ శివాడు అయ్యేంటి ఇంకా చేస్తే ఏ పోతుంటాను చేసేది అందుక చాలా అవునా ఇప్పుడు నువ్వు దీంట్లో ఏమేమి వేయాలంటే చెప్పాలా పెబ్బా ఇగో ఇగో అల్లం అంటే ఇంట్లో గీకు అది వేసినాక ఈ దాంట్లో తాలింపులు వేసినాక వేయాలి. తాలింపులు ఇప్పుడు ఎట్లా డైరెక్ట్ తాలింపులు ఎత్తావా ఇది కూర వేసినాక వెనక మరలా అది వేసుడు అట్లా కాదు అట్లనే వేయాలి. మరి అట్లా ఎత్తున మంచిగా తాలింపులు కాదు ఎక్కడ అల్లం ఎక్కడ నన్ను తాలింపులు వేస్తారా ఎట్లా ఎత్తలేవు ఫస్ట్ అల్లం అయితే మంచిగా ఉంటుంది ఇక నువ్వు ఎట్లా చికెన్ కూరలు ఎక్కడ ఆడుతుంటివి ఫస్ట్ అయిపోయాబ్బా అది అట్లా ఎత్తి మెచ్చుకుంటుంది. సరిగా మరి నీ ఇష్టం వచ్చినట్టు అండు నీ ఇష్టం కావాలి ఇట్లా కూడా వేస్తారు. ఎత్తున్నది ఇక మంచిగానే ఉన్నది అంతేనా వచ్చింది బాగా బాగా ఏం చేస్తారా చేస్తాడా ఇంకా అదేంటిది కోళ్ళు కూడా ఇష్టపడతాను నేను వండే కూరని. అదేంటి మసాలా ఫస్ట్ అల్లం ఎత్తే అయిపోయి బా అంతా వేస్తా బాగా అదే అది బాగా వేస్తా కొంచెం బాగా వేస్తా. నువ్వు ఇవాళ ఇంటి దీన్ని ఇంత కూడా పోయి తించోడు ఎట్టుంటుందో నాతవాడిని ఇక వాటర్ పోసులు లేదన్న ఇంకేం పోసులు లేదు. నీళ్ళు పోతావు అన్న కూర ఫ్రై అట్లనే ఉండాలి. అట్లనే నీళ్ళు పోసులు లేదు. ఇది ఈ బార పోసురా పారిపోసుడు కూడా పోస్తే ఎట్లా పెడుతుంది. దీని కూడా దానికి సెట్ అయింది కదా. అల్లం వేయవు ఇప్పుడే అల్లం కొద్దిగా ఎంత సానా కూడా కాదు. అల్లమే నువ్వు ముదుగాలు వేసేది ఉండే పేపర్ మరి నువ్వు ఇట్లా అంటేనే మంచిగా ఉంటుంది అంటాను కాబట్టి కానీ ఇప్పుడు బాగా ఇది కూడా బాగా అది మరి ఇది కూడా బాగా కోడికూరలు ఎక్కడ చేసులే కానీ ముక్కలు ముక్కలు ఉన్నాయి చికెన్ ముక్కలు ఉన్నాయి ఎట్టున్నది మంచిగానే ఉంది. అంతేనా ఇక మొత్తం అయిపోయినట్టే అయిపోయింది కూర అయిపోయింది. ఇక అన్నం వేసుకొని తిండు. ఇక ఇప్పుడు తింటా కానీ ఎన్ని పూటలు తింటావే? ఎన్ని పూటలు అంటే 2 పూటలు అవుతుంది. పెద్ద కూడా వచ్చిన మంచి కూర అండి. దీంట్లో ఇంకేమన్నా చింతపులుసు గిట్ట చేయకుండా ఏం కాదు ఇంకా ఇంకే పోతుంది. అంతేనా? ఇంకా గట్టిగా ఇది ఇప్పుడు గడకబోలు ఎట్లుంటుంది? కనుక అత్త కూడా మంచిగా ఉంటుంది. అత్త కూడా మంచిగా ఉంటుంది. నువ్వు గడకబో వండుతావా అని ఒకరోజు వండితే అత్త కూడా మంచిగా ఉంటుంది. నువ్వు ఏ కూర చేసినా
అంటే గట్కపో మీద చేపల కూర పప్పు ఉం? మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుంది. అది వచ్చిందిగా దాంట్లో ఆ తోకో చూడడానికి అదే నువ్వు వండిన కూర అది చికెన్ వాసన వచ్చింది. చికెన్ వాసన వచ్చిన వల్ల కుక్క వచ్చింది. చికెన్ వాసన వచ్చిన వల్ల కుక్క వచ్చింది. నువ్వు అల్లం మసాలా వేసిన కూరలా చికెన్ ముక్క వాసన వచ్చింది. చికెన్ ముక్కలు వండుతాను అనుకుని వచ్చింది అది కుక్క. ఇక కుక్క కూడా తెలుసు అల్లం మసాలా వేసిన వల్ల మంచి రుచి వాసన కదా. దించుడే ఇక అది ఉడికి మంచి ఉడికి మస్తు ఉడికింది. ఎట్లుంటుంది మరి కూర? మస్తు ఉంటుంది. దించు. అరే బువ్వ వేసుకొని రాపోరా. అన్నం వేసుకొని రాపో. ఇప్పుడు అద్దుగానే అప్పటికి పట్టుకొని పోతా ఉండు. పెద్దగా వచ్చినాక పట్టుకొని పోతా. పట్టుకో.